అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అన్ని కులస్తుల నుంచి ఒంటరి చేయటం కోసం ఆయన సామాజిక వర్గం పేరుతో ఉన్నటువంటి కొంతమంది మేధావుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆ సామాజిక వర్గం మీద మిగతా వాళ్ళు అసహించుకునే విధంగా మాట్లాడించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనక నుంచి మాట్లాడిస్తున్నటువంటి అతి పెద్ద కుట్ర అనేది జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, 2014 నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో కాపుల్ని ప్రజల్లో వ్యతిరేకత భావాన్ని చూపించాలని, మిగతా కులాలతో వ్యతిరేక భావం చూపించాలనే కులం భావాలతో 2014 నుంచి 19 వరకు ముద్రగడ పద్మనాభం గారి చేత తెర వెనక కీలక సూత్రధారులు కీలకంగా వ్యవహరించడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు. తుని రైలు ఘటన కావచ్చు, అనేకమైన సంఘటనల విషయాల్లో కావచ్చు, ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలని అప్పట్లో కీలకంగా చేయటంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ సాధించారు. అయితే 2019 2024 వరకు ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో కాపులు ముద్రగడ పద్మనాభాన్ని పెద్దగా రికగ్నైజ్ చేయలేకపోయారు. అందుకే 2024 ఎలక్షన్స్లో ముద్రగడ పద్మనాభం గారు ప్రచారం చేసిన కూడా చాలా నియోజకవర్గాల్లో కాపు కులస్తులు బలంగా ఉన్నటువంటి చోట కూడా వాళ్ళు ప్రాబల్యాన్ని చూపకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఓట్లు వేయటం జరిగింది. అయితే జనసేన పార్టీ అనేది కేవలం ఒక కాపు కులస్తుల కోసమే పుట్టిందా? కాపు కులస్తులే అందులో పనిచేస్తున్నారా? అందులో కాపు కులస్తులు మాత్రమే సేవ చేస్తున్నారా? మరి ఎందుకంటే ఇప్పుడు దాసరి రాము మాట్లాడేటువంటి మాటలు కానీ చూస్తే, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు, ఆయన మాట్లాడుతున్నాడు. కాపుల మీద అసహ్య భావం ఏర్పడటానికి గల కారణాన్ని ఆయనే సృష్టిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడు, నాకు రెడ్లకు ఎటువంటి వైరం లేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే మేము రెడ్లతో వైరం పెట్టుకున్నాం అని చెప్పేసి మాట్లాడతారు. నాకు అర్థం కావట్లే, వైసీపీలో రెడ్లే ఉంటారా, మిగతా కులస్తులు లేరా? తెలుగుదేశం పార్టీలో కమ్మోళ్ళే ఉంటారా, మిగిలిన కులస్తులు ఉండరా? అసలు రాజకీయాలు మీరు మాట్లాడదలుచుకున్నారా, కాపు సంఘ నాయకులుగా మీరు మాట్లాడదలుచుకున్నారా? ఆ రెండిట్లో ఒకటి క్లారిటీ చేసుకోండి. రాజకీయాలు మాట్లాడాలనుకున్నప్పుడు రాజకీయాలు మాట్లాడండి, లేదు నేను మా కులం తరపున మాట్లాడదలుచుకున్నప్పుడు కుల ప్రస్తావనతోటే మాట్లాడండి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మాట్లాడే విధానాన్ని బట్టే మరి పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే కాపు నాయకులను కానీ అసలు మీరు ఎట్లా ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు? ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మిగిలినటువంటి కులస్తులు ఎలా ఓట్లేస్తారు అనేటువంటిది కొంచెమైనా ఆలోచన లేకుండా, ఎవడో తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, మేము మాట్లాడుతున్నాం, మాకు పేమెంట్లు వస్తున్నాయి, మేము వెళ్ళిపోతున్నాం అనే కానీ నిజంగా మీకు కాపుల మీద ఉద్దేశం ఉండి కాపులను ఉద్ధరించాలనే ఉద్దేశం ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇటువంటి మాటలు మాట్లాడతారా? ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. చూసిన తర్వాత దాని మీద మనం పూర్తి స్థాయిలో ఈయన ఏ మాత్రం కాపు కులస్తులకు అన్యాయం జరిగితే స్పందించాడో దాని గురించి మనం కూడా స్పందించేటువంటి మార్గం చేద్దాం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. దాని గురించి కూడా మనం వివరణిస్తే మన రాము గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఎందుకంటే గత 5 ఏళ్లలో కాపు కులస్తుల మీద అనేకమైన దాడులు జరిగినప్పుడు ఎక్కడ స్పందించాడు, ఈయన ఎక్కడ మాట్లాడాడో దాని గురించి కూడా మనం మాట్లాడాలి. నువ్వు 2 తిట్టడం వచ్చేదో అది తిట్టించుకోవటం, మీ కోపంలో నన్ను తిరుగుతుంటే ఊరుకుంటావు అంటాం, మేమేమో జగన్ మీద పడతాం. పోయి కొత్త 8 మీటింగ్లు ఎన్నికలు తిట్టాం, అతన్ని ఎన్నిటికి అర్థం పడ్డాం మేము. ఏదో అడిగిన చెప్పగలిగిన మాట మాట్లాడుతూ పోయి మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఏ మాటలు మేము సీరియస్ గా తీసుకోవట్లేదు సార్. అది ఆయన ఏం మాట్లాడతాడు, చివరికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు కూడా మేము సీరియస్గా తీసుకోవట్లేదు సార్. నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు కులస్తులు. ఎవరు? అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం కోసం, జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రయారిటీ కోసం ఆయన కాపు కులస్తుల్ని కాపు కులస్తులతో తిట్టించాడు. అలాగే వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళు
చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టారు. అంటే ఏ ట్రాక్ వాళ్ళని ఆ ట్రాక్లో తిట్టేపించడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తులు. ఈరోజు నేను ఏమడుతున్నానంటే అసలు మీరేం కాపు కులానికి ఏం చేశారని మీరు అంత పెద్దగా పవన్ కళ్యాణ్ గారు మీరు అన్ని చేసేయాలి, స్పందించాలి మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నారే. గత ఐదేళ్లలో గిద్దలూరులో అన్నా రాంబాబు అనేటువంటి ఎమ్మెల్యే అని ప్రశ్నించినటువంటి కాపు కులస్తులు తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతని మరణం వెనకాల ఎమ్మెల్యే అదే కీలక పాత్ర అని చెప్పారు. ఏం చేశారు నాకు అర్థం కాల. ఏమైనా ఆ కులస్తులు మీరు ఏమైనా ఆదుకున్నారా? పోయి వాళ్ళకి ఏమైనా సంఘీభావం తెలిపావా? ఎక్కడున్నావు దాసరి రామ? ఆ రోజు నువ్వు వెళ్ళి కనీసం అట్లీస్ట్ తప్పు మా కులస్తుడికి అన్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఊరుకోనని చెప్పేసి ఏదైనా మాట్లాడావా? అంతెందుకు మాట్లాడితే వంగవీటి రంగా గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. వంగవీటి రంగా గారి పేరు చెప్పుకుంటున్నారు కదా. అదే వంగవీటి రంగా గారి కుమారుడు రాధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవమానం చేసి ఎవడో ఆఫ్టర్ కౌంట్ కిస్క చెట్టు కింద ఉండేటువంటి ప్లేటర్ గాడు పూనూరు గౌతమ్ రెడ్డి లాంటి వాడు మాట్లాడితే పార్టీలో నుంచి రాధా గారు బయటికి వెళ్ళినప్పుడు మరి మీరందరూ ఎందుకు వెళ్ళి రాధా వెనకాల నిలబడి ఖబర్దార్ మా కాపు ఓట్లు వద్దా నీకు, మా కాపు బిడ్డను అవమానం చేసి బయటికి పంపిస్తావా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు రాధా గారికి మీరు సపోర్ట్ చేయలేకపోయారు? సరే అది పక్కన పెట్టేసండి, ఒకవేళ రాజకీయ వైర్యం మేడతో ఆయన పక్కకి వెళ్ళిపోయాడు అనుకుందాం. కానీ పూనూరు గౌతమ్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా ఆయన? ఎవడు? ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటర్. అలాంటి రౌడీ షీటరు ప్రెస్ మీట్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వంగవీటి రంగా గారు ఒక నటోరియల్ క్రిమినల్, ఆయన మర్డర్లు చేశాడు, కత్తి పట్టాడు కాబట్టి కత్తికే చచ్చిపోయాడని వంగవీటి రంగా గారిని అవమానం చేసే విధంగా మాట్లాడితే ఆ పూనూరు గౌతమ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగించడానికి జగన్ నీకు ఎన్ని గుండెలని చెప్పి మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? మీరు మాత్రం మాట్లాడరు. మీరు మాత్రం కాపు కులస్తుల కోసం ఏమీ చేయరు. కానీ మీరు చేసేదల్లా ఒకటే, మీ స్వలాభం కోసం పవన్ కళ్యాణ్ పనిచేయాలి. పవన్ కళ్యాణ్ పార్టీ మీ స్వలాభం కోసం, అది కూడా కాపుల కోసం కూడా కాదు, కాపు నాయకులుగా చలామణవుతున్నటువంటి మీలాంటి వ్యక్తుల స్వలాభం కోసం ఆయన పనిచేయాలి. ఆయన పనిచేయకపోతే ఆయన మీరు ఉపయోగించుకున్నారు, మీరు ఆయనకు ఉపయోగపడ్డారు, ఆయన ఇప్పుడు మిమ్మల్ని ఉపయోగించలేకుండా మీకు కావాల్సింది చేయలేకపోయాడని చెప్పి బయటకు వచ్చి మీరు మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? మీరు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను అమలు చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతాడు? ఎవరైతే మన దాసరి రాము 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మగతనమే లేదంట, రోడ్డు మీదకే రాలేదంట. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు తిరిగి మేము దాన్ని కౌంటర్ ఇస్తాం. మేము మాట్లాడితే తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఒక చిచ్చు పెట్టాలనుకున్న సక్సెస్ అయిపోయాం, అందుకని చెప్పేసి మీరు మాట్లాడతారు. అరే నేను అడుగుతున్న స్టాండర్డ్, నువ్వు జనసేన పార్టీ కార్యకర్తవేనా, జనసేన పార్టీ నాయకుడివేనా, లేదా కాపు కులస్తుడివే? రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయి. జనసేన పార్టీ నాయకుడిని అనుకుంటే పార్టీ అధినాయకుడిని ధిక్కరించి మాట్లాడే నీలాంటి వ్యక్తులకి సమాధానం అసలు మీకు సిగ్గుంటే పార్టీలో ఉండకూడదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదు మేము జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ మాకేం సంబంధం లేదు, మేము బయటకు వచ్చేసాం, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కండవ కప్పుకున్నాం, మేము వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళంతా ఓపెన్ ఛాలెంజ్ మాట్లాడు. ఎందుకు కులం ముసుకేసుకొని ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట మిగిలిన కులస్తులు అరే ఇదేంట్రా బాబు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఇంత కుల జాడ్యంతో మాట్లాడుతున్నారు, రేపు మేము పవన్ కళ్యాణ్కి ఓటేలా వేయాలి? నేను అడుగుతున్నా, అసలు మీ కాపు కులస్తుని మీరు ముఖ్యమంత్రిని చేయాలని మీ మనసులో ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇటువంటి మాటలు మాట్లాడతారా? కనీసం మనం ఆలోచన చేయాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక దాని మీద మనం ఖండిస్తున్నామంటే ప్రజలు కూడా ఓకే దాసరి రాము ఏం మాట్లాడాడు, ఇది ఎంతవరకు వాస్తవం అనే విధంగా ఉండాలి తప్పనిచ్చి కేవలం మేము ఒక కులాన్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు వైఫల్యం చెందారు అందువల్ల మా కులం దెబ్బతినింది అని చెప్పే ప్రయత్నం చేయడం అనేది నిజంగా మూర్ఖత్వం. ఈరోజు దాసరి రాము లాంటి వ్యక్తి నిజంగా నేను అడుగుతున్నా, అసలు దాసరి రాము ఏం మాట్లాడతారు? మాకు రెడ్లతో గొడవే లేదు, రెడ్లకి మాకు అసలు గొడవే లేదు, కేవలం పార్టీ పెట్టడం వల్ల అది పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్తాడు. పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తల్లి గారిని అవమానపరిచినప్పుడు, అత్యంత హేమాయమానంగా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు మాట్లాడాలా? చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? జయ్యాలా మీరు తెలుసుకోవాల్సింది దాసరి రాము కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా మాట్లాడుతున్న అంబటి రాంబాబు మీద కేసు పెడితే దాన్ని కులానికి ఎట్లా ఆపాదిస్తావు? అంబటి రాంబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సతీమణి గారిని, ముఖ్యమంత్రి గారి తల్లి గారిని అవమానపరిచాడు. బట్ దాన్ని తప్పని చెప్పరా మీరు? అంటే ఏంటి ఇది మాట్లాడేది? పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్రంలో కాపులకి ఏమైనా జరిగితే అది పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్సిబిలిటీ. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క కాపు కులస్తులైనా, కమ్మ వాళ్ళు లేరా, రెడ్డీస్ లేరా, లేకపోతే బీసీలు లేరా, మైనారిటీలు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, జనసేనలో మిగతా అన్ని విభాగాలు లేవా? మనం 10 ఓట్లు రాబట్టుకొని న్యాయం చేసే విధంగా ఉండాలి. ఇదేంటి ఈ ప్రస్తావన ఏంటి, ఈ మాటలు ఏంటి? ఇలా మాట్లాడితే రేపు ఓట్లు వేసే వాళ్ళు ఎలా వేస్తారు?
ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అమలు చేస్తున్నారు. పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ను అమలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మనం పనిచేయాలనే విధంగా మాట్లాడుతున్నారు తప్పనిచ్చి ఈ రోజుకి కూడా ఈవెన్ నేను క్లియర్గా మాట్లాడుతున్నా. ఎవరైతే ఇవాళ బయటకు వచ్చేసి కాపులకి మీద దాడులు జరుగుతున్నాయి, మేము ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చాను ఎవరైతే అడుగుతున్నారో, వంగవేటి నరేంద్ర గారు కావచ్చు, లేదా దాసరి రాము కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా నేను అడుగుతున్నా, 2019 2024 వరకు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు మీరు సమస్యల మీద పోరాడలేకపోయారు? మీరు పార్టీ కుల సంఘ నాయకులైనప్పుడు, కుల ప్రస్తావన మీద తీసుకొచ్చినప్పుడు మీరు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తల్లి గారిని అవమానపరిచిన, పవన్ కళ్యాణ్ గారిని అవమానపరిచిన, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, భార్యల గురించి నీచాతి నీచంగా మాట్లాడిస్తున్నప్పుడు ఎందుకు మీరు బయటకు వచ్చి మాట్లాడలేకపోయారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు? ఈరోజు ఎంతసేపు ఉన్న అలయన్స్ని విడదీయాలి, అలయన్స్ని పక్కకు నెట్టాలి, ఇండివిజువల్గా పోటీ చేయాలి. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు ఏం చేశారు మీరు? ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడి ప్రచారం చేసుకోలేకపోయారు? ఈరోజు మాత్రం ప్రతి తప్పు పవన్ కళ్యాణ్ చూపించాలి, ప్రతి తప్పుకి పవన్ కళ్యాణ్ గారిని బాధ్యతలు చేయాలి. ఆ కులంలో కుల ప్రస్తావనతోటి అరే ఈ కాపు కులస్తులు ఇలా తయారయ్యేంట్రా, పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే కాపు కులం తప్ప ఈ మిగతా కులాలతో పని లేదా అనేటట్లు చేపిస్తాలి. అధికారంలోకి వస్తారా మీరు? అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం మీరు మాట్లాడుతున్నారు. వ్యక్తిత్వాన్ని చంపుకొని మీరు కులం పేరుతోటి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి మాట్లాడుతున్నారు ఈరోజు. సో నిన్న సాక్షిలో ఒక కథనం వచ్చింది. ఏదైతే అక్కడ నియోజకవర్గం, ఏమూరు నియోజకవర్గంలో కొల్లూరు గ్రామంలో జరిగినటువంటి ఎస్సీ మాదిగ కులస్తులు అలాగే కాపు కులానికి చెందిన వ్యక్తికి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగితే వాళ్ళని టీడీపీ నాయకులు వేశారు. అంటే ఇది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విషయాల్ని, సాక్షి చెప్తున్న విషయాలు తప్ప నుంచి మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేయరా? మీ బుర్ర ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ మీద ఆధారపడి మాట్లాడుతున్నారు. కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా మీకు? ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. మీరు 19 నుంచి 24 వరకు కాపు కులానికి ఏం ఇరగదీశారు, ఏం ఓడబూడ్చారు? కాపు కులాల రిజర్వేషన్ ఎత్తేసినప్పుడు ఏం చేశారు? కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వనప్పుడు ఏం చేశారు? కాపు కులస్తుల మీద దాడి చేసినప్పుడు ఏం చేశారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి ఇప్పటం గ్రామం మీద రోడ్లను కూల్చినప్పుడు, ఇళ్లను కూల్చి రోడ్లు వేయాలన్నప్పుడు ఏం చేశారు? ఆ రోజు మాత్రం మీరు మాట్లాడాల. ఈ నరేంద్ర ఎవరు మాట్లాడాల? ఇవాళ మాత్రం ప్రతి వాడు పంచలు ఎగగట్టుకొని కూటమి విచ్ఛిన్నం అవ్వాలి, కూటమి విడిపోవాలి, మేము ఇచ్చినటువంటి స్క్రిప్ట్కు కీలక పాత్ర పోషించాలనే విధానంతో మాట్లాడుతున్నావు. ఎవరు అడిగారయ్యా దాసరి రాము నువ్వు వచ్చి రెడ్లను తిట్టాయని ఎవరు అడిగారయ్యా? పార్టీ లైన్స్లో జనసేన ప్రతి కార్యకర్త వాళ్ళ నాయకుడిని తిట్టినప్పుడు స్పందిస్తాడు. అది కాప, కమ్మ, రెడ్డ, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది ఉండదు. జనసేన పార్టీ కులస్తులు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రియాక్ట్ అవుతాడు. అట్లాగే ఈరోజు మీరు ఏదన్నట్టు మెజారిటీ జనసేన కాపు కులస్తులంతా పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటే ముద్రగడ్డని ఎందుకు పంపించారు? మరి ముద్రగడ్డ వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో మరి మీరు ఎక్స్క్యూజ్ చేసేయాలి కదా దాని మీద? మరి ఎందుకు మీరు కంటెస్టెంట్ చేసి, మీరు ప్రచారం చేసి మీరు ఓట్లు తీర్చాలనే ప్రయత్నం చేశారు? కేవలం జగన్ స్క్రిప్ట్ అమలు చేయడం కోసం, జగన్ కోసం మీరు పనిచేయటం, జగన్ ఇచ్చే డబ్బుల కోసం మీరు కులాన్ని అడ్డం పెట్టుకొని మీ సొంత కులం మీద మీరే అసహ్యం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. అది ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.